ఆచి చికెన్ మసాలా. జగన్ అన్నకి ఎంత దేశభక్తి అంటే జెండా వందనం కూడా డాష్ అని పెట్టాను. ఆ తర్వాత ఏంటి అనేది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరండి? మాజీ ముఖ్యమంత్రి. సో ఒక ప్రక్కన చంద్రబాబు నాయుడు గారికి ఎంత విలువ ఉంటుందో మాజీ ముఖ్యమంత్రికి కూడా ఆల్మోస్ట్ అలా అంతే విలువ ఉంటుంది. పవర్ ఒక్కటే లేదు, కానీ ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రజల తరపున పోరాడేటువంటి పవర్ ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సాదాసీదా ఒక సర్పంచ్ అనుకున్న సర్పంచ్ కూడా అలా ఉండరు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకని మరి ఆయనకి ఎవరన్నా చెప్పాలో లేదా చెప్పవలసింది కూడా చెప్పలేదో, కావాలని చెయ్యలేదో ఏంటో తెలియదు. కానీ అట్లీస్ట్ నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కనీసం జెండా వందనం అంటే ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా చేయలేదు అని అంటే ఏంటి దానికి నిదర్శనం? సో నిన్నంటే మొన్న శనివారం. సో అంటే మన స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి భారతీయుడు కూడా అది ఒక ఎమోషన్, దేశభక్తి అనేది ఒక ఎమోషన్ ప్రతి ఒక్కరు కూడా తన్నుకు వస్తుంది అనమాట. మిగతా రోజుల్లో ఉండదా అంటే ఉంటుంది, కానీ ఆ ఎఫెక్ట్ ఉన్న రోజు ఉంటుంది చూసారా, ఇండిపెండెన్స్ మనం సాధించామనే రోజు ఆ ఫీల్ ఉంటుంది. జనరల్గా మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం, ప్రతిరోజు మనల్ని మనం ఇష్టపడతాం, కానీ ఆ బర్త్డే అనేసరికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మిగతా వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, ఆ విషెస్ చెప్తూ ఉంటారు. అది సిమిలర్గా ఇక్కడ జెండా వందనం రోజున అంటే ఇండిపెండెన్స్ డే రోజున మనందరం కూడా మన దేశానికి ఇచ్చే గౌరవం అది. ఎలా? ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి సెల్యూట్ కొట్టి, ప్రతిరోజు సెల్యూట్ కొట్టకూడదు కదా, ఆ రోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి సెల్యూట్ కొట్టి మన నేషనల్ యాంథమ్ పాడతాం. ఇది మరి ఒక్కరైనా చేస్తారు ఖచ్చితంగా. ఉదాహరణకి ఒక ఇన్స్టిట్యూట్ ఉందనుకో, ఒక స్కూల్ ఉందనుకోండి, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. అట్లాగే ఒక పెద్ద ఆఫీస్ ఉంటే ఆ ఆఫీసు అధినేత ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. అలా ఆ కేటగిరీకి తగినట్టుగా ఇప్పుడు ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామ సర్పంచ్ని పిలిపించి ఆయన ద్వారా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు. మరి అటువంటిది ఒక గ్రామానికి సంబంధించిన సర్పంచ్తోనే ఆ రకంగా చేస్తున్నారంటే, మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కనీసం ఒక పార్టీ అధినేత కూడా కదా, ఆ పార్టీ కార్యాలయంలో కూడా జెండా ఎగరవేయడానికి ఆయన రాలేదని అంటే దాని ఉద్దేశం ఏంటి? పోనీ అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయాను, నా వల్ల హెల్త్ కొంచెం సహకరించట్లేదండి, ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. పోనీ అటువంటిది ఏదైనా ఉంటే కనీసం అప్డేట్ అన్నా చేయాలిగా. వైసీపీ నాయకులు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం అనారోగ్య కారణాల వల్ల జెండా వందనం చేయలేకపోయారు, సో అందు గురించే బొత్స సత్యనారాయణ గారి ద్వారా చేయించారని చెప్పేసి అనొచ్చు. సో బొత్స గారు చేయడం తప్పని అన్నట్ల, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయకపోవడం తప్పు. ఎక్కడి నుంచైనా చేయొచ్చు, అది పార్టీ కార్యాలయమా లేదా ఇంకో చోట ఎక్కడైనా చేయొచ్చు. అని మాజీ ముఖ్యమంత్రి, అది ఖచ్చితంగా బాధ్యత. ఒక దేశానికి సంబంధించిన దాని పట్ల కూడా బాధ్యత లేకుండా ఉన్నట్లుగా ఉంటే దాన్ని ఏమని అనుకోవాలి? ఇది ఎలా ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్ట్రైప్స్ ప్యాటర్న్ షర్ట్స్ వేసేవారు చూసారా, కలర్ షర్ట్స్. ఇప్పుడంటే వైట్లోకి వచ్చారు. అప్పట్లోనే వీళ్ళు నేషనల్ యాంథమ్ కూడా చూడండి ఎలా పాడారో, ఒకసారి మీకు రిమైండ్ చేయడం కోసం వినిపిస్తా. మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. तव सुवासिषमाये जाहे तव जय गादा जनगण मन भारत भाग्य विधाता. ఆయన ఈ మైక్ పట్టుకొని పాడుతున్న వ్యక్తి ఏమో, అతని పేరేంటి, జూపూడి ప్రభాకర్. ఆయన ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎవరో పాడుతున్నారు. ఈ మహానుభావులందరూ వీళ్ళు పాట పాడుతుంటే, అది మన నేషనల్ యాంథమ్ పాడుతుంటే నిజంగా ఎవరు పాడమన్నారు వీళ్ళని? రానప్పుడు వదిలేయాలి, అవమానపరిచినట్లు కదా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నయం, మరి ఆయన ఎందుకో తెలియదు కానీ కనీసం ఒక లిప్ మూమెంట్ కూడా లేదు, కామ్గా నుంచో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పక్కనే ఈయన ఉన్నారు, ఎవరు, జూపూడి ప్రభాకర్.
సో ఇంకొక అతను ఉన్నాడు, అతను ఏం పాడుతున్నాడు తెలియదు, వీళ్ళకి సింక్ ఉండదు, ముందు ఒకడు ముందు పాడతాడు, ఒకడు వెనకాల పాడుతున్నాడు, ఇట్లా నాన్ సింకుల్లో పాడతారు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, కనీసం జాతీయ గీతం అంటే మామూలుగా మనం నేషనల్ యాంథమ్ ఏ రకంగా పాడుకుంటాం అనేది కూడా తెలియకపోతే స్కూల్లో చిన్నపిల్లలు బ్రహ్మాండంగా సింకులో పాడతారే, వీళ్ళు ఒక్కొక్కళ్ళు వీళ్ళకి మనవాళ్ళు ఉండే వయసు ఉండి జాతీయ గీతం పాడే వయసులో కూడా జాతీయ గీతం పాడటానికి కూడా ఒక సింకు లేదు, పాడు లేదు, ఒకడు ముందు పాడుతున్నాడు, ఒకడు వెనకాల పాడుతున్నాడు, అసలు ఒక అర్థం పడతాం లేదు, ఇంకోటి అసలు లిరిక్స్ తప్పు పాడుతున్నాడు. కనీసం అది ప్రాక్టీస్ అన్నా చేసుకోవాలి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాడకుండా సైలెంట్గా ఉన్నారు, కామ్గా. పాడకుండా ఉండటం కూడా తప్పే, ఎందుకంటే ప్రతి భారతీయుడు అసలు జాతీయ గీతం అంటే మనకు ఈ నేషనల్ యాంథమ్ అనే దాన్ని కూడా రాకుండా ఉన్నారు అని అంటే దాన్ని ఎవరు ఎలా అనుకోవాలండి? రాని వాళ్ళు ఎవరైనా ఉంటారా? జనగణ మన పాట మనకు రాలేదు అని అంటే మనం భారతీయులమా? బై డిఫాల్ట్గా నిద్రలో లేపినా ఎక్కడైనా పాడుతున్నా మనం టక్కన నుంచొని అలర్ట్గా అటెన్షన్లో ఉండి పాట పాడాలి. సో ఒక రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనగానే కొన్ని లక్షల కళ్ళు చూస్తూ ఉంటాయి. అది ఎప్పుడైనా కానీ కొన్ని లక్షల కళ్ళు చూస్తూ ఉంటాయి. ఎంతోమంది, కొన్ని వేల మంది ఆయన అనుసరిస్తూ ఉంటారు. మరి అటువంటి ఆయన ఎంత బాధ్యతగా ఉండాలి? ఇండిపెండెన్స్ డే కూడా ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయకుండా వదిలేశారు అని అంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారని అనుకోవాలి. కాబట్టి ఇది మరి దాన్ని వైసీపీ ఎలా డిఫెండ్ చేసుకుంటుందో తెలీదు. అసెంబ్లీకి రారు, సరే అది ప్రతిపక్ష హోదా, జెండా ఎగరేయడానికి ఏమన్నా సంబంధం ఉందా? దానికి ఏమైనా ప్రతిపక్షం కావాలా? లేదు కదా. లేదా ఒక సీఎంగా ఉంటేనే ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తానంటారా? ఇక ప్రతిదానికి పదవే అనమాట. మనకి దేశభక్తి అయ్యే ఉండవు, మనకు అధికారం లేకపోవటం. సరే, ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఇవన్నీ ప్రక్కన పెట్టేద్దాం, అవి ఉంటాయా లేకపోతే అది ప్రతి ఇండివిజువల్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. కానీ దేశభక్తి అనేది అతని నేచర్ ఎట్లా ఉండగానే దేశం పట్ల మాత్రం ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా అదొక పవర్ అన్నమాట. మన దేశం అనేది ఒక గర్వంగా చెప్పుకునేది అటువంటి ఫీలింగ్. అరే అటువంటి దాన్ని కూడా మరి ఉపయోగించడం అంటే కనీసం ఫ్లాగ్ హాయిస్టింగ్ కూడా చేయలేదు అని అంటే నిజంగా నాకు చాలా బాధేస్తుంది. బహుశా నాకు తెలిసి మన రాష్ట్రంలో ఇంతవరకు ఏ మాజీ ముఖ్యమంత్రి అలా చేయకుండా ఉండలేదు, ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయకుండా. ఎందుకంటే చాలామంది ఇప్పుడు అంతెందుకండి, 175 నియోజకవర్గాల్లో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఉన్నారు కదా, 11 కాకుండా తీసేస్తే మిగిలినవన్నీ కూడా 124 స్థానాల్లో మాజీలు ఉన్నారు కదా. ఈ 124 మాజీల్లో దాదాపు నాకు తెలిసి 150 మంది అన్న, తక్కువ 100 మంది అన్న ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తుంటారు. అది ఎక్కడో చోట వాళ్ళ పార్టీ కార్యాలయంలోనో లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదో ఆ నియోజకవర్గంలో ఏదో గ్రామంలోనో లేకపోతే వాళ్ళ పార్టీ క్యాడర్ ఎక్కువగా ఉన్న గ్రామం ఉంటుంది, ఆ గ్రామంలోనో ఎక్కడో చోట ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తుంటారు. అది గౌరవం, మన దేశానికి, మన దేశ జెండాకి మనం ఇచ్చేటటువంటి ఒక గొప్ప ఇది. ఆ రెస్పెక్ట్ కూడా లేనట్టుగా మరి జెండా వందనం చేయలేదంటే నిజంగా అత్యంత బాధాకరమైన అంశం. నేను ఎంతో ఆవేదనతో చేస్తున్నా. ఇదేదో రాజకీయపరమైన అంశం కాదండి, దేశభక్తి. మన దేశానికి మనం గౌరవించుకోకపోతే ఇంకా ఏం చెప్పుకుంటాం ఇక. సో ఒక వ్యక్తి యొక్క విధానాలు ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల లేకపోతే రాష్ట్రంలో ప్రజల పట్ల ఎలా ఉన్నా దేశం అనేది వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ఇదిగా ఉండాలి. మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మరి జెండా వందనం ఎందుకు చేయలేదని కొన్ని నిజంగానే మనం ఇందాక అనుకున్నట్లుగా ఆయనకు అనారోగ్యాల పాలై ఉండాలే రాలేదు అని చెప్పేసి అనుకుంటేనే వైసీపీ నాయకులు ఎవరో ఒకరు కోట్ చేయాలి. ఏమి చేయలే, ఎందుకు చేయలే అది ఎవరికి తెలియదు. వీళ్ళెవరో కూడా ఆయనకి మరి ఇన్పుట్స్ ఇచ్చే ఇది లేదు, అవకాశం లేదో మరి ఏమనుకుంటున్నారో తెలియదు. కాబట్టి ఇది మాత్రం ఓ విధంగా చెప్పాలంటే చాలా తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు జెండా వందనం చేయకపోవడం అనేది మాత్రం. మరి దీని పట్ల ఆ పార్టీ క్యాడర్ కూడా నిజంగా అది ఎట్లా ఫీల్ అవుతారా అంటే బహుశా వాళ్ళకి ఆలోచన రాలేదు, లేకపోతే దాని గురించి పట్టించుకోలేదేమో. కానీ ఒకసారి కనుక మా నాయకుడు జెండా ఎగరవేయలేదు అని అంటే ఖచ్చితంగా ఏంటన్నా మనం ఇలా అయితే ఎలాగా అనే భావన అయితే వాళ్ళు ఖచ్చితంగా అంతర్గతంగా అనుకుంటారు. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని నేను ఇందాక ఏదైతే డాష్లో వదిలిపెట్టానో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.